ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు అఖిలపక్ష తీసుకెళ్లి గవర్నర్ని గెలిచారు. ఈ బీసీ నిన్న ఏదైతే అసెంబ్లీలో బీసీ అంటే బీసీ బిల్లుకి 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆ బిల్ని గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు. గవర్నర్ ఏం చెప్పారు, మీకు ఏం హామీ ఇచ్చారు? గవర్నర్ గారికి నిన్నటి రోజు జరిగినటువంటి అసెంబ్లీలో అంటే గతంలో 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ 50% ఉన్న క్యాప్ను ఎత్తివేసేటువంటి సందర్భంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాన్ని ఈరోజు నిన్నటి రోజు అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసిన దాన్ని మీరు ఆమోదించాలని చెప్పని మేము కోరినాం. ఈరోజు మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, సిపిఐ నుంచి నారాయణ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, బీఆర్ఎస్ నుంచి కూడా రావడం జరిగింది, మా సీతక్క గారికి ఉండడం జరిగింది. అంటే ప్రధానంగా బీసీల నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకండి అనేదే మా విజ్ఞప్తి బీజేపీకి. భారతీయ జనతా పార్టీ ఏమో రాష్ట్ర స్థానంలో సై అంటున్నది, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నయ అంటుంది. ఎందుకు ఈ యూటర్న్ తీసుకుంటారు అనేదే మా వాదన. నిన్నటి రోజు కూడా మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. మీ దగ్గర ఉన్నటువంటిది మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పని కోరుతూ ఈరోజు గవర్నర్ గారి దగ్గర కూడా మేము చెప్పినవి వారు సానుకూలంగా విన్నారు. మేమైతే పాజిటివ్ కోణంలో ఉన్నాం. మా ఆలోచనకు అనుగుణంగా గవర్నర్ గారి నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. సార్, ఇప్పటికే 2 బిల్లులు ఇప్పుడు అంటే గవర్నర్ దగ్గర పంపించారు, గవర్నర్ నుండి కేంద్రం దగ్గరికి పెండింగ్లో ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ 42%కి సంబంధించిన ఆ బిల్లుని ఆమోదించమని గవర్నర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఆమోదిస్తారనే నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఆ 2 బిల్లులు కూడా ఆమోదం పొందాలనేదే మా ప్రయత్నం. మేము ఇక్కడ బేసిజాలకు పోతలేము. మేము జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు కూడా ధర్నా చేసి మా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భావనను వ్యక్తం చేసినాం కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు పోయాను. ఈరోజు మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం అని చెప్పనేటిదే. ఇంకా ఏం చేయాలని బీసీల కోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటమాట. అందుకే గవర్నర్ దగ్గరికి వెళ్ళి నిన్నటి చట్టంగా ఏదైతే చేసినో దాన్ని ఆమోదించాలి చేయాలని చెప్పనేది మేము మా వైపు నుంచి ఒక డెలిగేషన్కి పోయి చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు గవర్నర్ కూడా ఈ బిల్లుని ఆమోదించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోతుంది సార్? ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్తాడు. 42% రిజర్వేషన్ పోతామని చెప్పిన ఒక ఆశాభావంతో మేము ఉన్నాం. సార్, చివరి చెప్పండి, ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి సిబిఐ విచారణకు అప్పచెప్పారు సార్, అది ఎలా ఉండబోతుంది? అది ఒక గొప్ప నిర్ణయం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుని బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించి అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ దగ్గరికి అఖిలపక్షంతో పాటు ఇటు తెలంగాణ మంత్రులు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వాకిడి శ్రీహరితో పాటు ఇతర నేతలు కూడా వెళ్ళి కలిశారు. ఈ నేపథ్యంలో కూడా గవర్నర్ సానుకూలంగా స్పందించారంటూ కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్పై కూడా ఏదైతే సిబిఐ విచారణని ప్రభుత్వం ఆదేశించడాన్ని గొప్పగా భావిస్తున్నాం. ఖచ్చితంగా దోషులు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. విచారణలో దోషులు ఎవరైనా తెలుస్తుంది, ఖచ్చితంగా శిక్ష పడుతుందంటూ కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.